హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అను. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ చపాతీ అండి. పాలక్ చపాతీకి కావాల్సినవి 3 కట్టల పాలకూర, 2 కప్పుల గోధుమ పిండి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, తగినంత సాల్ట్, 2 స్పూన్ ఆయిల్, 2 స్పూన్లు గీ అండి. ముందుగా ప్లేట్ తీసుకొని పాలకూర కట్ చేసుకొని వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని స్టిన్నర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, కట్ చేసుకున్న పాలకూర ముక్కలు అందులో వేసేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 కప్పులు గోధుమ పిండి, పేస్ట్ చేసుకున్న ఈ పాలకూర పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకుంటే స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక చపాతీస్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక చపాతీ వేసేసుకొని ఇలా టూ సైడ్స్ కాల్చుకుంటూ నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. అంతేనండి, టేస్టీ పాలక్ చపాతీ రెడీ. ఈ చపాతీ ఏ కర్రీస్కైనా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.